మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రోజు మనం పేపర్లో అనేక వార్తలు చదువుతూ ఉంటాం, టీవీలో అనేకం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని వార్తలు చదివేటప్పుడు కళ్ళు చెమరుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన కూడా అలాంటిదే. ఒక తండ్రి వ్యధ, ఆ తండ్రి పడుతున్న వేదన చూస్తే కఠిన హృదయాలు కూడా కరిగిపోవలసిందే. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 19వ తేదీన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో జరిగిన ఘటన ఇది. సీతారాముల కళ్యాణోత్సవం, ఊరంతా పండుగ వాతావరణం, భక్తి పారవశ్యంతో ప్రజలు ఉగ్గిపోతున్నారు. అటువంటి సమయంలో రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉండగా దుక్కా వెంకటేశ్ అనే యువకుడు రథం లాగే క్రమంలో అదుపు తప్పి రథం చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. కళ్ళ ముందే కన్న కొడుకు ప్రాణాలు పోవడం అంటే ఆ తల్లిదండ్రులకు ఎంతటి నరకం. ఆ విషాదం నుంచి ఆ కుటుంబం ఇంకా తేరుకునే లేదు. ఈ ఘటన జరిగి 18 రోజులు గడుస్తున్నా కానీ వెంకటేష్ తండ్రి శ్రీను ఆవేదన మాత్రం నిన్నటిలాగే ఉంది. కొడుకు చనిపోయిన రథం వద్దకు వెళ్ళి తండ్రి శ్రీను ఆ చక్రాలను పట్టుకొని ఆయన చేస్తున్న రోదన చూస్తూ ఉంటే సాటి మనిషిగా మనసు ముక్కలవుతూ ఉంది. ఆ రథం ఇప్పుడు ఆయనకు ఒక వాహనం కాదు, తన కన్న కొడుకును పొట్టన పెట్టుకున్న యమపాశంలా ఆ చక్రాలను చూస్తూ నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేయి అని అడుగుతున్నట్లుగా ఆయన ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్నవారంతా కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఇక్కడ మనం కొన్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోవాలి. పండుగ అంటే భక్తి, ఉత్సాహం, అంతేగాని భక్తుల ప్రాణాలు తీసేదా? ఈ రథోత్సవ నిర్వహణలో నిబంధనలు ఏమయ్యాయి? R&B అధికారులు, దేవాదాయ శాఖ వారు ఈ రథాలను ప్రతి ఏటా ఎందుకు క్షుణ్ణంగా తనిఖీ చేయటం లేదు? భక్తులు భారీగా తరలి వచ్చేటప్పుడు కనీసం అక్కడ తగినంత సిబ్బందిని ఎందుకు నియమించలేదు? ఇప్పుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా వాడి చావుకు ఎవరు బాధ్యులు అని నిలదీస్తూ ఉన్నారు. అయితే ఇది నిజమేనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఒక యువకుడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిల్లాడికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు, అప్పుడే వాడి జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు బాధ్యత ఎవరిది? కేవలం ఒక కేసు నమోదు చేస్తే సరిపోతుందా, లేక రేపటి రోజున ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తారా? ఏ తండ్రికి రాకూడని కష్టం ఇది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి నుంచి నేను మాట్లాడుతానండి. నా పేరు దుక్కా శ్రీను. మాకు 3 పిల్లలు కలదు. అందులో పెద్ద కుమారుడైన దుక్కా వెంకటేష్ మొన్న సేబ్రోలు పిఠాపురం నియోజకవర్గం సేబ్రోలు జాతరకి వెళ్ళాడండి. ఆ జాతరలో రథం కింద పడి నలిగి చనిపోయాడు. కాకపోతే ఆ సేబ్రోలు నుంచి గ్రామం పెద్దలు మా ఇంటికి వచ్చారు. వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారి ఇంటి దృష్టికి తీసుకెళ్ళి అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళిపోయారండి. అది వాళ్ళకి ఎటు కదలకుండా 20 రోజులు బట్టి అట్లాగే ఉంది. వాళ్ళు ఏదో చెప్తారో నేను చూస్తున్నాను. వాళ్ళు ఎటువంటి న్యాయం నాకు చెప్పలేదండి. వాళ్ళ కోసం చూస్తున్నానండి. చెప్పారు కానీ రాలేదండి, ఏది చేయలేదు ఇప్పుడు దాకా. మా కత్తిపూడి టీడీపీ సీనియర్ నాయకులైన వెన్నా శివ గారు మా ఇంటికి వచ్చి ఆ హాస్పిటల్ కూడా వచ్చి దగ్గరుండి నా మంచి చెడ్లన్నీ చూసి ఆ కార్యక్రమాన్ని చేయించి ఆయన దగ్గరుండి ఎన్నంటూ ఉండి నాకు భరోసా కల్పించారండి. ఆ 4 రోజులు పోయిన తర్వాత ఆ నియోజకవర్గం అయిన ప్రతిపాడు నియోజకవర్గం అయిన సత్యప్రభ గారు ఇంటికి తీసుకెళ్ళి 10 మందిని తీసుకెళ్ళి ఈ పత్రాలన్నీ ఇచ్చి మేడం గారు ఈ అబ్బాయికి న్యాయం చేయాలని చెప్పి ఆయన కోరారండి. అది చేస్తామని చెప్పి మేడం గారు అన్నారండి. కానీ మేడం గారు అన్నారండి, కానీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి చేరలేదని నేను అనుకొని మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నానండి. కావున నాకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నానండి. ఇటు కత్తిపూడి బాబీ గారు, మేడిశెట్టి బాబీ గారు, ఆయన కూడా వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తానని నాకు భరోసా చెప్పారండి. కాకపోతే ఇట్లు సుమన్ టీవీ ద్వారాగా ఇది పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తని నేను ఆశిస్తూ మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి. నా పేరు మణికంఠ అండి. కత్తిపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని. మన ఏప్రిల్ 1 చేబ్రోలులో జరిగిన సంఘటన మా ఫ్రెండ్ దండి దుక్కా వెంకటేష్ రథం తోపుట్లాట్లో జనం అమర్థంగా పడిపోవడం వచ్చి తోపుట్లాట్లో జరగడం వల్ల కింద పడిపోయి అమర్థంగా అక్కడే ప్రాణాలు సహకూలిపోయండి. ఆ సంఘటన మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నామండి. చాలా బాధాకరంగా ఉంది మాకు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచాలని సుమన్ టీవీని కోరుకుంటున్నామండి.
వెంకటేష్ ఇక తిరిగి రాడు, కానీ అతని కుటుంబానికి కనీసం న్యాయం జరగాలి. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మార్చుకోవాలి. దేవుడి సేవ పేరుతో చేసే కార్యక్రమాల్లో భక్తుడి ప్రాణానికి భద్రత లేకపోవడం కంటే మరొక దారుణం లేదు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంకటేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ దుర్గాభాస్తో శివప్రసాద్, సుమన్ టీవీ, ప్రత్తిపాడు నియోజకవర్గం.